హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు ఇద్దరు టాలెంటెడ్ ఉమెన్, ప్రశాంతి త్రిపురనేని, దీప్తి గంటా ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన కోర్టు సినిమాకు వీరిద్దరు నిర్మాతలు. అంతేకాదు వీరిద్దరూ ప్రశాంతి త్రిపురనేని గారు కాస్ట్యూమ్ డిజైనర్గా, దీప్తి గంట గారు డైరెక్టర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి కోర్టు సినిమా గురించి, దానికి లభిస్తున్న ఆదరణ గురించి, అలాగే తమ కెరీర్ గురించి వీళ్ళిద్దరు ఏం చెప్తారనేది వాళ్ళ మాటల్లో విందాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సక్సెస్, గ్రాండ్ సక్సెస్ ఆఫ్ కోర్ట్. సో ఎలా ఉంది అసలు? చాలా ఓవర్వెల్మింగ్గా ఎక్సైటెడ్గా ఉంది. అంటే సక్సెస్ అవుతుంది అనుకోవటం వేరు, ఈ రేంజ్ సక్సెస్ని ఫేస్ చేయటం వేరు. అవును, డెఫినెట్గా. సినిమా రిలీజ్ ముందు ఈ రేంజ్ సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేశారు అసలు? లేదండి, కాకపోతే అందరూ చూడాలి అండ్ అందరూ కష్టపడి పనిచేశారు, మంచి ప్రోడక్ట్ తీసామన్న కాన్ఫిడెన్స్ ఉంది. అంటే సినిమా చూసి మేము అంతకుముందే సినిమా రిలీజ్ ముందు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది, ఒక మంచి సినిమా అవుతుంది అని తెలుసు. బట్ ఇంత ఓవర్వెల్మింగ్గా ఇంత పెద్ద రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్స్ రియలీ హ్యాపీ. మేమందరం టీమ్ అంతా వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. ప్రీమియర్స్లోనే ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అనేది తెలిసిపోయింది. సో వన్స్ ఆడియన్స్కి ముందు వెళ్ళిన తర్వాత ఇక నెవర్ బిఫోర్ అన్నట్టు ఆ రెస్పాన్స్ ఉంది. అంటే చిన్న సినిమా రీసెంట్ టైమ్స్లో చిన్న సినిమాలకి ఈ రేంజ్ సక్సెస్ రావటం అనేది అటు ఇండస్ట్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఈవెన్ ఆడియన్స్ కూడా, చూసిన ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు రీసెంట్గా టూర్ వెళ్ళొచ్చారు వైజాగ్ నుంచి మొత్తం. మీకు అక్కడ ఎలాంటి రెస్పాన్స్ లభించింది? అంటే సినిమా మీకు నిర్మాతలుగా మీరు సక్సెస్ అనేది ఓకే, వేరే ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం కానీ అసలు ఏంటి, అసలు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? సో టీం వెళ్ళిందండి వైజాగ్ మొత్తం, అదంతా ట్రిప్ వైజాగ్ టు విజయవాడ, రాజమండ్రి అంతా. సో అసలు అంటే సిటీలో మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ అటు సైడ్ ఇంకా అసలుకి అంటే ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ రావడం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు మా టీంని పిలిచారు, వాళ్ళంతటికి వాళ్ళు ఇన్వైట్ చేయడం, ఈ లాని ఇంత బాగా రిప్రజెంట్ చేయడం మేము చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో చూసాము. లైక్ అంటే వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ లాయర్స్ అనడం, కాలేజ్ స్టూడెంట్స్ అంటే మేము రిలేట్ అయ్యాం ఈ క్యారెక్టర్స్తో అనడం, అది వీ వర్ లిటిల్ సర్ప్రైజ్డ్. అంటే ఒక పేరెంట్స్ చెప్పడం, అది మా పిల్లల్ని మేము వెళ్ళాం సినిమాకి, తర్వాత మా పిల్లల్ని తీసుకెళ్ళాం అనడం. ఇట్ ఈస్ అ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ అస్. అందరూ ఒక కోర్ట్ రూమ్ డ్రామాని రిలేటబుల్గా ఫీల్ అవుతారని అనుకోం కదా, బట్ చాలా మంది దాంతో రిలేట్ అయిపోవడం, ఇట్స్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్. మేము అంత ఊహించలేదు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద వే పీపుల్ ఆర్ రెస్పాండింగ్. అంటే ఒక కోర్టు డ్రామాని ఇంత అంటే ఫుల్ సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులో ఉంటుంది. ఇంత డ్యూరేషన్ కోర్టులో ఉన్నప్పుడు దాన్ని సస్టైన్ చేయడం చాలా కష్టం. సో మీరు సినిమా ఫినిష్ అయ్యి మీరు చూసిన తర్వాత అరే ఇంత లెంగ్త్ ఉంది కోర్టులో, దీన్ని ఆడియన్స్ మనం ఎంగేజ్ చేయగలం అనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? నాకైతే అనిపించలేదండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఎడిట్లో చూసినప్పుడు అప్పుడు ఆర్ఆర్ కూడా లేదు. ఓకే, ఇది 2 hours 29 minutes వచ్చింది అనగానే నాకు కొంచెం జణికాను. బట్ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఎక్కడ ఒక్క స్పాట్లో కూడా ఒక ల్యాగ్ ఉందని కానీ బోర్ కానీ అలా అనిపించలేదు. చాలా అంటే ఫస్ట్ డైరెక్టర్ చెప్పిన పాయింట్ అంటే ఏ పాయింట్ మిమ్మల్ని హుక్ చేసింది? యాక్చువల్గా ఏ పాయింట్ హుక్ చేసింది అంటే స్క్రిప్ట్ అండి. లైక్ ఇట్స్ నాట్ అ పాయింట్. ఎంత స్ట్రాంగ్ గా రాసుకున్నాడంటే, ఎంత క్లారిటీతో రాసుకున్నాడంటే అసలు అందులో మాకు ఎక్కడా డౌట్ లేదు. అండ్ తన ఎగ్జిక్యూషన్ కూడా అంత క్లియర్గా తీసాడు, అంత క్లారిటీగా క్లియర్గా తనకి ఏం కావాలో అది చేయించుకుంటా. సెలెక్ట్ చేసుకోవటం వేరు, దానికి తగ్గ ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకోవటం వేరు. దీనికి స్క్రిప్ట్ ఎంత బాగుందో ఆ క్యారెక్టర్స్ చూజ్ చేసుకున్న ఇది కూడా చాలా ప్రశంసలు వస్తున్నాయి కదా మీకు. అవును. సో ఎలా ఆ క్యారెక్టర్స్ సెలెక్షన్ ఎలా జరిగింది ఏంటి?
ఏమన్నా ఫస్ట్ ఆప్షన్ అనుకొని సెకండ్ ఆప్షన్కి వెళ్ళటం ఏమన్నా జరిగిందా, లేదంటే లేదండి. ఏ క్యారెక్టర్ అసలు తన స్క్రిప్ట్ తో వచ్చినప్పుడే ఐ థింక్ తను చాలా క్లియర్ అంటే గా మెయిన్ క్యారెక్టర్స్ అయితే తనకి ఫుల్ క్లారిటీతో వచ్చాడండి. లైక్ దర్శి అనే కానీ శివాజీ కానీ పిల్లలు కూడా తనే సెలెక్ట్ చేసుకున్నాడు. కాస్టింగ్ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా తాను ప్రతి క్యారెక్టర్ ఎలా రాసుకున్నాడు తన్ని ఆ క్యారెక్టర్లో పెట్టుకుని మంగపతి క్యారెక్టర్తో సహా తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విన్నాను. హీ వాజ్ లైక్ మంగపతి ప్లేస్లో కూడా హీ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్. సో జగదీష్ సో ఏ క్యారెక్టర్ అయితే దానికి న్యాయం చేయగలుగుతాడని అనుకున్నట్టు ఒక 10 మందిని చూసి దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అనుకున్న యాక్టర్స్నే తీసుకున్నాడు. వంశీ అని మా రైటర్ ఏడి ఆయన ఒక 10 ఇచ్చేవాడు ఆయనకి సజెషన్స్. అందులో ఎవరైతే ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారని జగదీష్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ క్రెడిట్ కంప్లీట్గా జగదీష్కి తనిద్దరు ఏడీలకే వెళ్తుంది ఆ కాస్టింగ్ అంతా. ఇట్స్ వెరీ హిజ్ థింగ్. సినిమా చూసిన తర్వాత ఇప్పటివరకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఇండస్ట్రీ వైపు నుంచి కానీ, మీరు ఇందా చెప్పారు లాయర్స్ అందరూ అడుగుతున్నారని, అలాంటివి మర్చిపోలేనివి అంటే చాలా ఉన్నాయండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా చూసి మెచ్చుకుని మేము టచ్ చేయలేకపోయిన సబ్జెక్ట్స్ మీరు టచ్ చేసి బాగా తీస్తున్నారు, ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి. అంటే ఎవరికైతే అర్థం అవ్వదు అనుకుంటాము ఈ సినిమా, ఒక కోర్ట్ రూమ్ డ్రామా. మా అమ్మగారిని తీసుకోండి, సినిమా తనకి మోస్ట్లీ కొంచెం కాంప్లికేషన్ ఉన్నా తను నాకు అర్థం కాలేదు అని చెప్పేస్తుంది. అలాంటి తను కూడా ఎంత బాగా తీసారా ఈ సినిమా అనడం నాకైతే బాగా గుర్తుండిపోయేది మా అమ్మ రియాక్షన్. ఎప్పుడు తను నేను మామూలుగా ఇక్కడ ఉండను కదా యూఎస్కి, తనతో పాటు థియేటర్లో సినిమాలు నేను చూడలేదు ఎప్పుడు ఎక్కువ. సో తన రియాక్షన్ నాకు గుర్తుండిపోతుంది. ఒక కోర్ట్ రూమ్ డ్రామాకి అమ్మ చాలా అటాచ్ అయిపోయి ఎంత బాగా తీశారు సార్, నాకు ఇంకేం గుర్తురాలేదు ఆ 3 గంటలు అంది. అది ఫస్ట్ మా అమ్మకి. సో అలా అది ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ దిస్ ఫిల్మ్ స్పెషల్. వీళ్ళకి నచ్చుతుంది వాళ్ళకి నచ్చుతుంది అనుకోవడానికి లేదు. ఎవరు చూసినా మా అమ్మమ్మ గారికి కూడా అర్థమైంది మోస్ట్లీ. కొంత ఆవిడ కన్ఫ్యూజన్ వచ్చినా షీ సెడ్ భలే సినిమా అని చెప్పారు. సో అందరికీ నచ్చే సినిమా అని ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చిన తర్వాత మనం ట్రైలర్లో మొత్తం కోర్టు డ్రామా ఎంత చూస్తాము, ఇంటర్వెల్లో బయటకు వచ్చినప్పుడు మొత్తం లవ్ స్టోరీ అంతవరకే ఉంటుంది. ఏంది ఎందుకు నాని అప్పటికే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, ఏంది అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం ఏమో ఇంకా ఎంగేజ్ కాలేకపోయామే, ఓన్లీ లవ్ స్టోరీయే జరుగుతుంది అన్న ఫీలింగు నాకు తెలిసి కొంతమందిలో వచ్చి ఉంటుంది, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నాకు కూడా అలాగే వచ్చింది. మా జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు నేను కూడా అదే చెప్పాను, ఓకే నాట్ బ్యాడ్, బట్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఇప్పటివరకు లేదు అని ఫీల్ అయ్యాము. వేరే సెకండ్ హాఫ్ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఉన్న ఇంప్రెషన్ వేరు, అది వేరు. అలా మీకు ఎవరన్నా అన్నారా ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చిన తర్వాత? యాక్చువల్గా ఇన్ఫాక్ట్ అందరూ ఆ లవ్ స్టోరీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాగాలేదు అంటలేదండి. అంటే వన్ ఒపీనియన్స్ లో మేము చదివిన ఒపీనియన్స్ లో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఒపీనియన్ ఏమో, కానీ కామన్ గా మేము విన్నదైతే ఆ ఫస్ట్ హాఫ్ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ వర్కౌట్ అయిందని. అంటే ఆ క్యారెక్టర్స్ అలా ఎస్టాబ్లిష్ అవ్వకపోయి ఉంటే, ఆ ఇద్దరు పిల్లల మీద మీకు ఆ ప్రేమ రాకపోయి ఉన్నా, అది మంగపతి మీద కోపం రాకపోయి ఉన్నా, సెకండ్ హాఫ్ మీకు ఆ రేంజ్ లో వర్కౌట్. సో దట్ వాజ్ నెససరీ అది అని చెప్పొచ్చు. యా ఒపీనియన్ వైజ్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉన్నంత గ్రిప్పీగా లేదని అనుంటారు రివ్యూస్లో, బట్ మోస్ట్లీ మాకు వచ్చింది ఏంటంటే ఆ లవ్ స్టోరీ అంత క్యూట్గా ఉంది కాబట్టి మేము కనెక్ట్ అయ్యాం సెకండ్ హాఫ్లో. మంగపతి అంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మేము కనెక్ట్ అయ్యాం ఆ కోర్ట్ కేస్కి అని. ఎందుకంటే నెక్స్ట్ హాఫ్ అంతా మంగపతి గారు సటిల్గానే కనిపిస్తారు కదా, బట్ ఇట్ వర్క్ బికాస్ ఫస్ట్ హాఫ్లో వీ నో హూ హీ వాజ్. అది అందుకని ఐ థింక్ ఇట్ వాజ్ నెసెసరీ. ఇంకొక డిస్కషన్ కూడా నడిచింది, మంగపతి పాయింట్ ఆఫ్ వ్యూలో అతను 100% కరెక్ట్ అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎవరన్నా మీ దగ్గర దాన్ని వ్యక్తం చేశారా? మంగపతి అంటూ ఉంటారు కదా, అంటే ప్రతి ఇంట్లో ఆ ఒక మంగపతి లాంటి ఒక క్యారెక్టర్ ఉన్న, అంటే ఇలా పిల్లలు అని ఇలా ప్రొటెక్ట్ చేయాలని ఒక ఆయన ఉంటారు కదా ఒక పెరిగిన వాతావరణంలో అని ఆయన అంటున్నారు. సో అలా ఆబ్వియస్లీ చాలామంది ఆయన ఎంచుకున్న పద్ధతి తప్పు కానీ మంగపతి కరెక్టే అని చాలామంది అంటున్నారు. సో అంటే ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా మన సినిమా రిలీజ్కి ముందే
నల్గొండ మారుతిరావు గారిది ఇది వచ్చింది. దాని మీద ఆ మారుతిరావు పాయింట్ని తీసుకొని ఈ మారుతిరావుకి మంగపతికి ఇద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయని, అలా ఆ క్యారెక్టర్కి సపోర్ట్ అనేది బాగా పెరిగింది యాక్చువల్గా. సో అందుకని అడుగుతున్నాను నేను, మీ ఎవరన్నా మీ దృష్టి మంగపతి గారు లాంటి క్యారెక్టర్ ప్రతి ఇంట్లో ఉంటారండి. అలా ఉండరేమో, అలా కాదు కానీ ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి, ఏది ఏం చేసైనా అనేది ఎవరు మన ఇంట్లో కాకపోయినా మన పక్కింట్లోనూ మనం చూస్తానే పెరిగాం కదా. అది అంటే కంప్లీట్గా తప్పు కాదు, మంగపతి కరెక్టా కాదా అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. కానీ మంగపతి లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అనేది కరెక్టే. అది అలా ఆలోచించే వాళ్ళు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని ఇలా కేసులు జరుగుతున్నాయి అనేది వాస్తవం. అది యాక్చువల్గా ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి విషయమే పక్కన పెడితే, ఇంకా ఇలాంటివి లాయర్స్ తప్పుడు కేసులు బనాయించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక మూల వస్తూనే ఉంటుంది అది. సో ఈ సబ్జెక్ట్ చేసిన తర్వాత మీకు దీన్ని కూడా ఒక సిరీస్ లాగా చేయాలనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? అంటే రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ కానీ అన్న? ఇప్పుడు వరకు అయితే ఆలోచన రాలేదండి, అంటే అనుకోలేదు. కానీ అవకాశం అయితే ఉంది. అంటే మంగపతి క్యారెక్టర్ లీడ్ అనేది వదిలేశారు కదా చివరిలో. అదే అంటే మంగపతియా కాదా అనేది జగదీషో ఇంకొకళ్ళు మళ్ళీ రాసే కోర్ట్ స్టోరీ మీద బేస్ మీద ఉంటుంది. అంటే మీకు సబ్జెక్ట్స్కి అయితే కొదవ ఉండదు, ఎందుకంటే ఇవాళ రేపు ఏ కోర్టుకు వెళ్ళినా కూడా ఇలాంటి కేసులు చాలా ఉంటాయి. ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ ఎలాగైతే మీరు 1, 2, 3కి రెడీ అయిపోతున్నారు, అలాగే కోర్టుకు కూడా డెఫినెట్లీ చెయ్యకూడదు అని అయితే లేదండి. ఒక మంచి ఎప్పుడైనా సరే వాల్ పోస్టర్కి, నానికి, ప్రశాంత్కి అయినా ఎవరికైనా ప్రయారిటీ స్క్రిప్ట్ బాగుంటే అది ఆ స్టోరీ చేయడమే ఐ థింక్ ప్రయారిటీ. అదే స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ ఇంకో కోర్ట్ కేసుతో వస్తే డెఫినెట్గా ఐ థింక్ ద టీమ్ విల్ కన్సిడర్. ఫస్ట్ సినిమా ఆతో నేషనల్ అవార్డు కొట్టారు. సో ఈ సినిమాకి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు అవార్డ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అసలు ఆలోచన కూడా లేదు. వస్తే వీఆర్ సూపర్ హ్యాపీ, సూపర్ కంటెంట్, సూపర్ హ్యాపీ, అప్రిసియేషన్ రావడం. కంటెంట్లో అంత బలం ఉంది కదా, అందుకని అడుగుతున్నాను. ఇంకా మేము అంత ఈ సినిమా ఇంకా ఎంత మందికి తీసుకెళ్ళచ్చు, ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం తప్పితే అసలు అవార్డ్స్ వరకు అసలు వెళ్ళలేదు. ఇంకా దీన్ని ఎలా మనం ఇంకా ఎక్కువ జనాలు చూసేటట్టు చేయగలుగుతాం అనే ఆలోచనలోనే ఉన్నాం, కానీ అవార్డుల వరకు అసలుకి ఆలోచన లేదు. ఐ డోంట్ థింక్ నాని ఆల్సో అంత దూరం ఆలోచించుండదు. యాక్చువల్గా నాని ముందు ఇప్పుడు కానీ హిట్ సెకండ్ పార్ట్కి కానీ ఇంత ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఫస్ట్ టైం ఈ కోర్టులో నాని బాగా ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది. ప్రమోషన్ అండి, సినిమాలో ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు. మరి అంటే స్క్రిప్ట్ తను సెలెక్ట్ చేసుకున్నాక షూట్లో తను కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసాడు జగదీష్కి కానీ నాకు కానీ. ఒకసారి సినిమా చూసుకున్నాక తీసినాక తనకి చూసిన దాని మీద కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి అంత తన కాన్ఫిడెన్స్ ఎలా చెప్పాలో అర్థం కాక తను అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చేశాడు. అంటే ఎనీడే వెన్ హీ సీస్ సంథింగ్, తన సినిమానే కాదండి, ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం లాంటి ఒక సినిమా చూశాడు. తన సినిమాకి తనకి ఏం సంబంధం లేదు, కానీ ఆ సినిమా చూసి బయటకు వచ్చి నువ్వు నా సినిమా చూడకపోయినా పర్లేదు, కేర్ ఆఫ్ కంచర్పాలెం చూడు అనేది దట్స్ వాట్ హీ ఈస్. ఒక సినిమాని గట్టిగా నమ్మాడంటే అది ఏదైనా చేసి జనాలు ఎలా అయినా చూడాలి ఆ సినిమా అనుకుంటాడు. ఇలాంటి మంచి సినిమా అది. ఈ సినిమాకి టైటిల్ కోర్టు, యాక్చువల్గా ఆ టైటిల్ అనేది ముందే ఫిక్స్ అయ్యారా, లేదంటే సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు డ్రామా నడవటం అనేది ముందే ఫిక్స్ కోర్ట్ అనే రాసుకున్నాడు తను. జగదీష్ పేరే కోర్ట్ లాగే తీసుకొచ్చాడు మన దగ్గరికి. స్టేట్ వర్సెస్ నోబడీ, అది తను ట్యాగ్ లైన్, కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అని. సో ఈవెన్ సీక్వెల్స్ వచ్చినప్పుడు కూడా హిట్కి ఎలాగైతే మనం ఒక్కో పార్టీకి ఒక్కొక్క టైటిల్ సబ్ టైటిల్ లాగా పెట్టుకుంటున్నాము, దీన్ని కూడా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు స్టేట్ వర్సెస్ నోబడీ అని ఫస్ట్ దానికి ఎలా అనుకున్నాము, సెకండ్ కూడా అలా. ఇప్పుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ మంగపతి.
మంగపతికి వచ్చిన రెస్పాన్స్ అని ఈవెన్ శివాజీ కూడా ఈ క్యారెక్టర్ కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాను అన్నారు. అట్ ద సేమ్ టైం అంటే మిగతా క్యారెక్టర్లు తక్కువ చేయటం కాదు, అటు ఇద్దరు పిల్లలు క్యూట్గా చాలా అద్భుతంగా చేశారు. ఈవెన్ ప్రియదర్శి కోర్టు డ్రామా మొత్తం తను నిలబెట్టాడు. సో ఆర్టిస్టులు అనేవాళ్ళు వాళ్ళ పిక్స్ మంచి ఇది వచ్చింది. మీరు మీ ప్రొడ్యూసర్స్గా మీరు ఫస్ట్ కట్ చూసుకున్న తర్వాత ఏ క్యారెక్టర్ హైలైట్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేశారు మీరు? మంగపతి చాలా అంటే ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది, ఆయన క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఏదైనా డ్రామా తర్వాత వర్కౌట్ అయ్యేది ఆయన క్యారెక్టర్ వల్లని అందరికీ అనిపించింది. ఆయన చాలా బాగా చేశారని. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు లైక్ ఈవెన్ పిల్లలిద్దరూ అంత అంటే అంత న్యాచురల్గా ఇప్పుడు నాని సినిమా ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ అన్న మాట బయటకు రాగానే ఎంత ఆ లవ్ స్టోరీ ఎంత బాగా వర్కౌట్ అయింది అని అనుకున్నాడు తన సొంత ఒపీనియన్. ఎందుకంటే ఒక నాస్టాలజిక్గా ఎక్కడ ఫేక్ అనిపించలేదు. అంటే ఒక చిన్నపిల్లల లవ్ స్టోరీ అంత ఇన్నోసెంట్గా అలా ఉంటుందని అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించింది అన్నాడు. సో ఐ థింక్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ వాజ్ డిఫరెంట్. అలా దర్శి వాజ్ వెరీ సటిల్. ఒక రకంగా చూసాం మనం దర్శిని ఇన్నాళ్ళు. సో సడన్గా ఈ న్యూ అవతారంలో హీ వాజ్ రియలీ గుడ్ యాజ్ అ లాయర్. సో అండ్ మేము చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నాం కదండి సినిమాకి. సో మేము అట్లా జడ్జ్ చేయలేము యాజ్ అ డిఫరెంట్ ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఎవ్రీడే నేను సెట్లో మానిటర్లోనే చూసేదాన్ని. సో ఎవ్రీడే నాకు ఆ రోజు సీన్ అద్భుతంగా అనిపించేది. ఒకసారి అయితే నేను జగదీష్ అనుకున్నాం ఇది యాక్చువల్లీ ఇద్దరు అమ్మలు కదా అని. ఎందుకంటే అంత బాగా చేశారు రోహిణి గారు, ప్రభావతి గారు. ఇది సినిమా ఇది కోర్ట్ కేసు కాదు, లవ్ స్టోరీ కాదు, ఇది ఇద్దరు అమ్మలు కదా అని కూడా అనుకున్నాం. ఎందుకంటే ఎవ్రీడే సెట్లో వాళ్ళు అంత అద్భుతంగా యాక్టింగ్ చేయటం చూసి వి లైక్ దమ్ ఆల్సో. సో రోహిణి గారికి డైలాగులు లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో అంటే క్లైమాక్స్లో ఆవిడ రివోల్ట్ అయ్యేంత వరకు ఆవిడ క్యారెక్టర్ ఎందుకు ఉందనేది అర్థం కాదు యాక్చువల్గా. ఆయన వన్స్ మంగపతిని స్లాప్ చేసిన తర్వాత కానీ ఓహో ఈ క్యారెక్టర్కి ఈవిడైతేనే మనకి యాప్ట్గా ఉంటుందనే ఒక ఇది వచ్చింది. అలాగే ఈవెన్ ప్రభావతి గారిది నానిగారు స్టేజ్ మీద ఓపెన్గా చెప్పారు కదా ఈవిడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేది. సో మంచి ఆర్టిస్ట్ తను. యా మీరు ఎందుకని ఈ సినిమాకి మీ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎందుకు పక్కన పెట్టారు? నాకు 2 సినిమాలకి ఒక అమ్మాయి అసిస్టెంట్ కింద చేసిందండి. ఓకే. సో తను మీట్ క్యూట్ అప్పటి నుంచి తను మా దాంట్లో చేసింది. సో తనకి అప్పచెప్పి ఉన్నారు. సో ఈ సినిమాకి తను అడ్వైస్ తీసుకుంది ప్రశాంత్ ఇది, బట్ ఆన్ సెట్ ఎలా అండి నానితో మీ పరిచయం, ఈ సినిమాకి కలిసి జర్నీ చేయటం ఎలా స్టార్ట్ అయింది అసలు? అదండి నానిని నేను ఐ థింక్ 2006 ఆ టైంలో నేను యుఎస్ నుంచి షిఫ్ట్ అయినాక ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి మేము నా ఇల్లు కట్టించుకుంటున్నాను అప్పుడు మా అమ్మగారి ఇంట్లో ఉండి. అప్పుడు ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు ఆ సైట్ దగ్గరికి వచ్చి కథలు చెప్తా అలా ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. సో అప్పటి నుంచి అనుకున్నాం ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, మంచి కంటెంట్ తీసుకురావాలి, కొత్త టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి అని. అప్పుడు తను ఇంకా ఐ థింక్ సినిమాల్లో యాక్టింగ్కి ఇంకా అప్పుడే ఎంటర్ అవుతున్నాడు. సో అప్పుడు అనుకున్నది, ఇప్పుడు కుదిరింది మాకు. అంటే మీరు పనిచేసిన ఇది వేరు, ఎలా బాహుబలి సిరీస్ కానీ అలాగే మన వేదము ఈ సినిమాలంటికి మీరు పనిచేశారు. బట్ మీరు స్టార్ట్ చేస్తే కొంచెం బిగ్లో అంటే నానితో అటాచ్ కాకముందు నేను చెప్పేది పర్టికులర్గా నానితోనే కలిసి చేయాలి అనేది ఏంటి రీజన్ ఏంటి? కొంచెం మా మైండ్ సెట్ మేము ఆలోచించేది కావాలనుకునేది కొంచెం సిమిలర్గా ఉంటుందండి. నేను ఎక్కువ మాట్లాడలేకుండా తను డిసైడ్ అయిపోయి మాట్లాడేస్తాడు అండ్ నాకు వి థింక్ అలైక్. సో ఇది వరకు నేను ఎప్పుడు ఇంకా వేరే పనుల్లో కానీ ఎప్పుడు ఒక పార్ట్నర్ లాగా లేదు, నా ఫస్ట్ పార్ట్నర్. నిజానికి ఆ సబ్జెక్టు ఏ నిర్మాత డేర్ చేయడు ఆ సబ్జెక్ట్ టచ్ చేయాలంటే. సో మీ ఇద్దరికి ఎలా నచ్చింది అది? తను ఫస్ట్ విన్నాడండి, ఒకసారి నువ్వు విను అని పంపాడు ప్రశాంత్ని. నాకు విన్న వెంటనే నాకు అర్థమైపోయింది తను ఎందుకు ఒప్పుకున్నాడో అంత ఇమీడియట్గా, ఎందుకు నచ్చిందని. ఇట్స్ అంటే ఒక ఆస్ట్రక్ అనమాట. ఎస్పెషలీ ఎండింగ్ చూసినప్పుడు
ఐ మీన్ వావ్ అనిపించింది, మనమే చేయాలి ఇది అని. ఓకే, దట్స్ ద ఫీలింగ్ ఐ గాట్. దీప్తి గారు, మీరు మీట్ క్యూట్ అన్నారు. సో యుఎస్లో జాబ్ చేసుకుంటూ మీట్ క్యూట్ అనే ఒక ఆంథాలజీని డైరెక్ట్ చేశారు. ఆ మీట్ క్యూట్ ఎలా అసలు సాకారమైంది అసలు మీకు? అదే అంటే కొంచెం ఆ ఫ్యామిలీలో జీన్ వల్ల ఏమో కొంచెం ఆ క్రియేటివిటీ, ఆ ఫీల్డ్ సైడ్ అట్రాక్షన్ నాకు కూడా ఉందండి. లైక్ అంటే కాకపోతే రాసుకునేదాన్ని, ఒక లైఫ్ సెటిల్డ్ ఉండేది నాకు అక్కడ. చిన్న చిన్న కథలు రాసేదాన్ని. నేను రాసే ఎప్పుడు నానికి నచ్చే అసలు కానీ నాకు ఈ డైరెక్షన్లో ఇంట్రెస్ట్ ఉందని తనకి అసలు ఐడియా లేదు, నాకు అసలు లేదు కూడా డైరెక్షన్ ఇంట్రెస్ట్ అప్పట్లో. కాకపోతే ఇలాగే కోవిడ్లో కూర్చుని ఇలా చిన్న చిన్న కథలు రాసుకున్నాను నాని అని ఊరికే తను మా సెలవులకి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను. అప్పుడు తనే పుష్ చేశాడు నన్ను, అక్కి నాకు చాలా క్యూట్గా అనిపించినాయి, నువ్వు చేయొచ్చు కదా అంటే, నేను నీకు ఇచ్చేస్తాను కథలు, ఇంకెవరితో అన్నా చేయించుకో డైరెక్షన్ అన్నాను. లేదు ఇలాంటి కథలు నువ్వు చేస్తేనే బాగుంటుంది అంటే, నాకేం రాదు కదా డైరెక్షన్ అంటే, నేను మొత్తం టీం నేను ఇస్తా, నీకు కావాల్సింది నీకు వస్తుందా లేదా మాత్రం నువ్వు చూసుకో అంతే అని అన్నాడు. సో అలా అనుకుంటే తను పుష్ చేయడం వల్లే డైరెక్షన్ చేశాను. లేకపోతే రాయడం అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఐ రైట్. అంటే మన ఇమాజినేషన్ వేరు, దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం వేరు. సో మీ ఇమాజినేషన్లో ఉన్న కథల్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి మీకు బాగా హెల్ప్ చేసింది ఎవరు? అంటే నాకు ఒక టీం ఉందండి. అప్పట్లో మీట్ క్యూట్ చేసినప్పుడు జెర్సీకి ఏడీగా పనిచేసిన ఒక వినయ్ అని కో డైరెక్టర్ అనమాట, ఆయన్ని ఇచ్చారు. సో మిగతా నా విజన్ని రావడానికి మొత్తం అంతా సెటప్ ఆయన చేసేవాడు. నేను మాత్రం నాకు ఈ యాక్టర్ కావాలి, నాకు బట్టలు ఇలాగే కావాలి అని కాస్ట్యూమ్ డిజైనర్గా అప్పుడు ప్రశాంతి తను వంటి మీద ఉన్న బట్టలు అని నాకు ఇదే కావాలి, నాకు ఆ వాచే కావాలి అలా అని అడిగేదాన్ని. తను అలా నాకు అదే ఒక లక్ అంటారు, సో లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అప్పుడు మీట్ క్యూట్కి చేసినప్పుడు పర్ఫెక్ట్ టీమ్. సో నేను సీన్లో చూసి నాకు కావాల్సింది వస్తుందా లేదా మాత్రమే నేను చూసేదాన్ని. అందుకే నాకు ప్రొడక్షన్లో ఇప్పటి వరకు కోర్టు వరకు ప్రొడక్షన్ సైడ్ ఏం జరుగుతుందనే ఐడియా కూడా లేదు. అప్పుడైతే టీం వల్లే, మంచి టీం దొరకడం వల్ల అంత సాఫీగా అయిపోయింది మీట్ క్యూట్ అనేది. చాలా నాని గారి సిస్టర్ కాకపోతే దీప్తికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళ? 100% అండి. తను రాసిన స్క్రిప్ట్ అసలు ఎలా ఉంది, షార్ట్ స్టోరీస్ది. అండ్ మేము ఏదైతే మేము చూస్తాము, స్క్రిప్ట్ ఒకటి క్లారిటీ ఉండాలి, బాగుండాలి, క్యూట్గా డిఫరెంట్గా ఉండాలి అనేది ఒకటి, డైరెక్టర్ కూడా ఆ క్లారిటీ ఉండాలి. అండ్ నాకు తెలిసి ఒకళ్ళు రాసి ఇంకొకళ్ళు డైరెక్ట్ చేస్తే అది కొంచెం యాంగిల్ మారిపోతుంది. సో రాసిన వాళ్ళు తీస్తేనే అది కరెక్ట్గా వస్తుంది. అందులో మీట్ క్యూట్ స్టోరీ, ఫస్ట్ స్టోరీ దీప్తి గారి ఓన్ స్టోరీ అనేది మీకు చెప్పారా ఎప్పుడన్నా? అప్పుడు మీట్ క్యూట్ తీసాక కూడా నాని ఎంత పెద్ద చీర్ లీడరో నాకు అసలు ఇది చాలా బాగా వచ్చింది, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అని. ప్రశాంతి కూడా అంతే పెద్ద, షీ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. అసలు నువ్వు ఆపకు ఇంకా తీ అని బాగా పుష్ చేసిన వాళ్ళలో ప్రశాంతి కూడా. అసలు ఎందుకు వెళ్తున్నావు వెనక్కి గొడవ చేసిన వాళ్ళు. సో ద టీమ్ ఇస్ వాట్ మేక్స్ అ బిగ్. సో ఆంథాలజీ సక్సెస్ అయింది, మళ్ళీ యూఎస్ ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు నేను 6 months సబాటికల్ మీద వచ్చాను. ఎందుకంటే నాని నువ్వే డైరెక్ట్ చేయి, దీనికి ఇంకెవరు చేస్తే అంటే ఇది చాలా కాన్వర్జేషనల్ షార్ట్స్ కదా అవి, సో ఇంకెవరన్నా చేస్తే ఆ మూడ్ వెళ్ళిపోతుంది, సో నువ్వే చేయంటే అది అప్పటి వరకు అదే ప్లాన్ కాబట్టి 6 months బ్రేక్ తీసుకునే వర్క్ నుంచి ఐకే. తర్వాత వెళ్ళిపోయినాక ఒకసారి అది పడిపోయినాక అది నచ్చి చేసే పని మీద ఇంట్రెస్ట్ వచ్చినాక మళ్ళీ వెళ్ళి అదే ఉద్యోగం చేయలేం కదా. సో అప్పటి నుంచి అలా ఐ వాజ్ ఇన్ 2 minds. నాని అప్పటి నుంచి వచ్చేయి, there's so much you can do here, నాకు ప్రొడక్షన్లో హెల్ప్ కావాలి, నాకు ప్రశాంతికి నువ్వు రాయొచ్చు ఇక్కడ ఉంటే నీకు టైం దొరుకుతుంది అని అంటా ఉన్నాడు. ఇంకా ఫైనల్గా ఐ టుక్ అ కాల్ లాస్ట్ ఇయర్ అండ్ ఐ సెడ్ ఓకే. అంటే రమ్మంటం వేరు, మరి మీ వారు ఏమన్నారు? మీ వారు సపోర్ట్? మా వారు ఫుల్ సపోర్ట్ అండి. లైక్ అంటే ఇక్కడ మనకి ఇష్టం లేని జాబ్ చేసే కన్నా నీకు ఇష్టమైన పని చెయ్యి, అండ్ నేను కూడా
తన పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, సో బ్యాక్ అండ్ ఫోర్త్ నేను కూడా ఏదో అలాగే మేనేజ్ చేస్తాను అన్నారు కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు కమ్. సో మళ్ళీ ఏమి డైరెక్షన్ ఛాన్స్ కోసం సబ్జెక్ట్లు ఏమి రెడీ నేను రాసుకుంటా ఉన్నానండి, నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు నేను నా ప్రాజెక్ట్ మొదలెడతాను. అంటే ఏం చెప్పలేదా ప్రశాంత్ గారికి కానీ నానికి? అదే ఒక లైన్ తెలుసు, ఒక లైన్ ఉందని, కొంచెం దాన్ని ఇంకా కొంచెం బిల్డ్ చేసినాక ప్రశాంత్కి కూడా చెప్దామని ఆగుతున్నాను. బట్ కొంచెం అది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, దానికి ఇట్ విల్ టేక్ టైం కొంచెం. అప్పటి వరకు ఐఎమ్ హెల్పింగ్ దెమ్ విత్ ప్రొడక్షన్. అది సో హిట్ ఫ్రాంచైజీ, ఫస్ట్ హిట్ మంచి హిట్, దాని తర్వాత హిట్ 2 అది మంచి హిట్, హిట్ 3 రాబోతుంది. ట్రైలర్తోనే ఆల్రెడీ మంచి సెన్సేషన్ అయిపోయింది. సో ఏంటి హిట్ 3 ఎలా ఉండబోతుంది? మీరు ఊహించుకోలేనంత బాగుంటుంది. కోట్లాగినే డెఫినెట్లీ. ఐ మీన్ Yeah, మరి ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పకూడదు కానీ ఇట్స్ కమ్ అవుట్ వెల్. మీరు ప్రొడక్షన్ మొత్తం నేర్చేసుకున్నారా ఈ కోర్టుతో? అది మొత్తం అంటే మొత్తం నేర్చుకుని ఉండకపోవచ్చు, కానీ చాలా వరకు నాకు అర్థమైంది ఏంటి ఏమేమి అవసరం ప్రొడక్షన్కి అనేది. కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈసారి. సో ఫస్ట్ 3 సినిమా అంటే హిట్ 1, హిట్ 2, అలాగే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందండి? అంటే అవార్డు వచ్చింది పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ అయిందండి. డెఫినెట్గా మేము ప్రాఫిట్స్లోనే ఉన్నాం అప్పుడు, కొంచెం మరీ ఎక్కువ కాదు కానీ బాగానే చేసింది. హిట్ 1, హిట్ 2తో కంపేర్ చేస్తే కోర్ట్ అనేది హ్యూజ్ సక్సెస్ కదా. డెఫినెట్లీ అంటే పెట్టిన బడ్జెట్ కానీ మనకు వచ్చే అవుట్పుట్ కానీ. సో ఈ సినిమాని అదర్ లాంగ్వేజ్లో తీసే ఆలోచన ఏమన్నా ఉందా, లేదంటే ఓన్లీ ఓటీటీలోనే అదర్ లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేయాలి? అంటే ఆల్రెడీ ఓటీటీకి సేల్ చేసాము, అది ఎలాగో డబ్బింగ్లో వస్తుంది. మళ్ళీ దాన్ని రీమేక్ చేయటం ఐ డోంట్ నో. ఇంట్రెస్ట్ అయితే ఉందండి, లైక్ సో చూద్దాం. ఇంకా ఉన్నాయి, ఇంట్రెస్ట్ అయితే ఉంది వేరే లాంగ్వేజెస్ నుంచి. మేము ఇంకా కన్సిడర్ చేస్తున్నాం ఏంటి పరిస్థితి అని. సో అంటే ఇంకా అంత రీమేక్ ఆలోచన వరకు కూడా కానీ ఆఫర్స్ అయితే వచ్చినాయి. లైక్ అంటే దేర్ ఈస్ ఇంట్రెస్ట్ సౌత్ నుంచి కానీ హిందీ నుంచి కానీ, దర్ ఇస్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్. కానీ ఇంకా మేము అంత దూరం ఆలోచించట్లేదు, జస్ట్ ఈ పాజిటివిటీని ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఇప్పటివరకు నాని తను మీ సొంత బ్యానర్లో యాక్ట్ చేయాలి, ఓన్లీ దీంట్లోనే హిట్ 3లోనే రంగంలో దిగాడు. అంటే నాని అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చేయాలి, బడ్జెట్ పెరుగుతుంది. సో అంటే ఈ కోర్ట్ సక్సెస్ వచ్చింది, సక్సెస్ ఉన్నప్పుడు అవన్నీ ఓకే. కానీ ప్రొడ్యూసర్స్గా మీరు స్మాల్ బడ్జెట్ మూవీస్ తీసుకుంటూ వెళ్తున్నారు, ఒక్కసారిగా ఇప్పుడు హిట్ 3 అనేది మ్యాసివ్ లెవెల్లో చేయాల్సి వస్తుంది. సో అది బడ్జెట్ ఏమని అనుకుంటున్నారా? ఎలా? అస్సలు అనుకోవట్లేదండి. అంటే తను అసలు మన బ్యానర్లో చేస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు ఎప్పుడో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేను వాల్ పోస్టర్లో చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇది అలా కుదిరింది, తనే కావాలి అలా అనుకున్నది కూడా కాదు. అండ్ తన క్యారెక్టర్ తను చేసే రోల్స్ బట్టి కూడా బాగా సెట్ అయింది. సో అందుకని చేస్తాను. హిట్ యూనివర్స్ అనేది వాల్ పోస్టర్లోనే కదా, సో అందుకని అలా చేయాల్సి వచ్చింది. అండ్ నానికి తగ్గట్టు ఎక్కడ తగ్గకుండా దే స్పెంట్ ఆన్ హిట్ ఆల్సో, అన్ని ప్రొడక్షన్ వాల్యూస్తో. ఐవ్ సీన్ సమ్ సెట్స్, సో యూ విల్ బీ సర్ప్రైజ్డ్. చాలా బాగా వచ్చింది సినిమా. ఏంటి వాల్ పోస్టర్లో నెక్స్ట్ ఏంటి? హిట్ 3 May 1 అనుకుంటున్నాం రిలీజ్. ఓకే, అది అయ్యాక కథలు మళ్ళీ వింటాం స్టార్ట్ చేసి. ఆల్రెడీ రెడీగా ఉండుంటారు కదా, అది ఫ్యాక్టరీ కదా ఇప్పుడు? అంటే లేదండి, అంటే ఇంకా కథలు మేము ఈ 2 సినిమాల మీదే ఫోకస్ లో ఉన్నాం కదా. ఇప్పుడు విల్ స్టార్ట్. అంటే కథలు వినాలంటే చాలా టైం పడుతుందండి, విని 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 ఏదో ఒకటి బాగా నచ్చేటట్టు ఉండాలి కదా. పెట్టకుండా వినగానే వీ కెన్ గివ్. అంటే నాని కూడా యాక్చువల్గా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, అంటే కథలు నేను అన్నీ వింటాను, కాకపోతే అంత టైం స్పెండ్ చేయలేను కాబట్టి ఇప్పుడు ప్రశాంతి అండ్ దీప్తి ఇద్దరు ఉన్నారు, వాళ్ళు విని ఓకే అంటే ఆ తర్వాత నేను వింటానని ఓపెన్గానే చెప్పాడు కదా. సో అలా మీ దాకా వచ్చి మీకు నచ్చిన సబ్జెక్టులు ఏంటి నానికి?
నాని దృష్టికి తీసుకెళ్లే కథలు? ఉండనియండి, లేకుండా ఏమి లేవు. కొన్ని మంచి స్క్రిప్ట్సే విన్నాం, ఒకటి రెండు చాలా నచ్చినాయి కూడా. బట్ ఏంటంటే ఆ టైంలో మేము స్టార్ట్ చేయలేము, మళ్ళీ వాళ్ళని హోల్డ్లో పెట్టి ఆగిపిచ్చి దే షుడ్ మూవ్ ఆన్ కదా, అందుకని టేకప్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ హిట్ అయిపోయాక విని ఏంటి ఓన్లీ న్యూ డైరెక్టర్స్తోనే వెళ్తారా మీ బ్యానర్లో? అలా ఏం అనుకోలేదండి. నో నో, న్యూ డైరెక్టర్స్ తోటే వెళ్తాం, అలా ఏం లేదు. బట్ యా, కొంచెం యంగ్ టాలెంట్ని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ స్క్రిప్ట్స్ కూడా ఇంకెవరైనా గబుక్కుని ఏరుకోలేని స్క్రిప్ట్స్ కానీ, మంచి స్క్రిప్ట్ అయినప్పుడు చేయాలన్న తపన లేకుండా. అంటే న్యాచురల్గా ఎలా ఉంటుంది అంటే డైరెక్టర్ అవ్వాల్సిన కుర్రాళ్ళు ఏం చేస్తారంటే అద్భుతంగా తమ ఫస్ట్ సబ్జెక్ట్ అద్భుతంగా రెడీ చేసుకొని వస్తారు, ఇక సెకండ్ దాని మీద దృష్టి ఉండదు వాళ్ళకి. సో అందుకే ఫస్ట్ డైరెక్టర్స్ మ్యాక్సిమం వాళ్ళ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. సో అలా మీ బ్యానర్లో వచ్చిన శైలేష్ కానీ, అలాగే ప్రశాంత్ వర్మ కానీ, ఇప్పుడు ఈ డైరెక్టర్ కానీ వాళ్ళ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు కదా. డెఫినెట్గా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఆ ప్యాషన్ ఉంటుంది ఫస్ట్. అంటే అలానే కాదు, ప్రశాంత్కి తర్వాత కూడా, అంటే ఈవెన్ జగదీష్ ఒక మనిషిగా నేను కలిసి వర్క్ చేశాను కాబట్టి ఇట్స్ వెరీ ప్యాషనెట్ అండి. ఇంకా మళ్ళీ రాసినా నాకు నమ్మకం ఉంది, మంచి కథలే రాస్తాడు. అంత అంటే ఐ డోంట్ థింక్ ఏదో ఫినిష్ చేసేయాలని రాసే మనిషి కాదు, నిజంగా సినిమా అంటే ఇష్టం, బాగా రాసుకునే మనిషి. సో అలాగే ఉన్నారు మీతో. యాక్చువల్గా జగదీష్ ఫస్ట్ లవ్ స్టోరీ ఒకటి రెడీ చేసుకొని వచ్చాయంట కదా కోర్ట్ ప్లేస్లో. నానికి చెప్పింది ఇదే అని నాకు ప్రియదర్శ్ కి లవ్ స్టోరీ చెప్పాడు. ఫన్నీ ఏదో కామెడీ స్టోరీ ఏదో ఉందని నేను విన్నాను, నాకు డీటెయిల్స్ తెలియదు. బట్ మా దగ్గరకు వచ్చింది కోటే. మీ దగ్గరకు కోటే. జగదీష్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అయితే ఐ థింక్ ఈజ్ వెరీ కేపబుల్ అండి. లైక్ వెరీ టాలెంటెడ్, వెరీ కేపబుల్. అండ్ ఏదైనా పని స్టార్ట్ చేసాక దృష్టి అంతా ఇంకా అక్కడే ఉంటుంది. వెరీ డెడికేటెడ్, జనరలీ సాఫ్ట్ నేచర్డ్ ఆల్సో. అంటే క్లారిటీ ఉందండి మనిషికి, చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు 6 నెలల నుంచి నేను కలిసి పనిచేస్తున్నాను ఆ అబ్బాయితో. కోర్టు తప్పితే ఇంకో టాపిక్ ఎత్తలేదు. అంటే రోజంతా మేము సెట్లో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. బట్ సినిమా అంటే చాలా ఇష్టం, మంచి సినిమాలు తీయాలనే తపన ఉంది, మంచి సినిమాలు రాయాలనే తపన ఉంది. అలాని అంటే ఇలా ఒక న్యూ కోర్ట్ లాంటి ఒక కేసుని తీసుకుని దాన్ని రీసెర్చ్ చేసి 9 నెలలు ఆ పేషెన్స్ ఉంది ఆ అబ్బాయికి. ఏదో ఒకటి రాసేద్దామని ఆ తొందరబాటు లేదు. సో ఐ థింక్ హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. నెక్స్ట్ జగదీష్ నెక్స్ట్ సినిమా కూడా మన బ్యానర్లోనే విన్నాను. యా, తన ఇష్టం అండి. మేము అదే ఆప్షన్, నాని అదే చెప్పాడు ఆప్షన్ మొన్న కలిసినప్పుడు. నీ ఇష్టం, మీరేం లాక్ చేయలేదు? లాక్ ఏం ఉండదు, నీకు ఇష్టం వచ్చిన చోట చెయ్యి. నీకు తనకి ఇప్పుడు ఇది అయ్యాక రాసుకునే టైం ఉండాలి, అది బాగా కుదరాలి. ఈ సైడ్ అంత తొందరగా రాయడు. తను లాస్ట్ టైం 2 ఏళ్ళు తీసుకున్నాడు ఈ స్క్రిప్ట్ రాయడానికి. అట్లాగే he'll write ఆరామ్సే. సో అండ్ ఇఫ్ యూ వాల్ పోస్టర్కి రావాలంటే సో ప్రశాంతి, నాని ఆర్ రెడీ టు గివ్ హిమ్ ఫర్ అనదర్ థింగ్. ఈ సినిమాలో అండి యాక్చువల్గా ఒకే సాంగ్ ఉంది కదా, రెండోది నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే యాడ్ చేయబోతున్నారా? లేదండి, సినిమాలో అంటే మీరు అది సాడ్ లో వెళ్ళిపోతుంది, అది గ్లాలో మాంటేజెస్ లాగా వెళ్ళిపోతుంది, బ్యాక్గ్రౌండ్ లాగా మాంటేజ్ సాంగ్. బట్ ఆ ఒక్క సాంగ్ కూడా ఆడియన్స్కి బాగా పట్టింది. సో విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బేబీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సో తన బీజిఎం గురించి ఏం చెప్తారు? మీట్ క్యూట్కి తనేనండి విజయ్. అందుగా మీట్ క్యూట్ ద్వారానే మాకు విజయ్ బాగా పరిచయం. అదే అన్నా కదా మొన్న నాని, విజయ్ నా ప్రోడక్ట్, మీట్ అందరి ప్రోడక్ట్ అయితే. సో తర్వాత ఆ సాంగ్ వినే మీట్ క్యూట్, తర్వాత బేబీలో హీ వర్క్, తర్వాత ఇది. సో he's amazingly talented and like one of the most talented musician we have in Telugu. అబ్బాయి చాలా అంటే అలా సెట్ అయ్యారు కూడా ఈ సినిమాకి. ఏంటంటే మాకు ఎక్కడ కరెక్ట్, ఎవరు కరెక్ట్ అనేది ఇప్పుడు దినేష్ అనే డిఓపితో సహా ఈ సినిమాకి పర్ఫెక్ట్గా అలా టెక్నీషియన్ పిలుచుకుంది అది సినిమాకి ఎవరు పర్ఫెక్ట్ అనే టెక్నీషియన్స్ని. బీజిఎం ఇస్ వండర్ఫుల్. అంటే మేము 8లో 4 సార్లు నేను సినిమా చూసాను. అలాంటిది
ఆర్ఆర్ కూడా వచ్చి నన్ను స్టూడియోలో చూడమన్నాడు. అదొక్కటి నేను థియేటర్లో చూస్తాను, జగదీష్ ప్లీజ్ ఒక్క ఎక్స్పీరియన్స్ నాకు థియేటర్కి వదిలే అన్నాను. సరే అని ఆ రోజు ప్రీమియర్ షో రోజే ఫస్ట్ టైం నేను ఆర్ఆర్ చూసాను. అదొక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఒక ఇంకో లేయర్ ఆఫ్ ఎమోషన్స్ యాడ్ చేసింది, ఎలివేట్ చేసింది. అండ్ ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అసలుకి చాలా ఆయన మ్యూజిక్ చాలా ఎలివేట్ చేసింది సినిమాని డెఫినెట్గా. నాకు ఇంకో క్యారెక్టర్ సాయి కుమార్ గారిది. సాయి కుమార్ గారు కేసులు ఇవ్వట్లేదు అని సడన్గా లాస్ట్లో వచ్చి ప్రియదర్శి లోలో ఉన్నప్పుడు వచ్చి తనని ఇన్స్పైర్ చేసి పంపించింది మంచి హైలైట్ అవుతుంది. సో దీనికోసమే సాయి కుమార్ని తీసుకున్నారా అని అనిపించింది యాక్చువల్గా. అంతే, మీకు లాస్ట్ వరకు అర్థం కాదు సాయి కుమార్ బికాస్ హీ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఆ సీన్ వల్లే ద హోల్ దర్శి చేంజ్ వస్తుంది కదా, అప్పుడు చేంజ్ ఓవర్. సో అండ్ ఇట్ వాస్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సీన్ ఆ సినిమాలో. ఈవెన్ రోహిణి గారిది సాయి కుమార్ గారిది రెండు చాలా బిల్డ్ అవుతా వచ్చే వన్ సీన్ కోసమే వాళ్ళిద్దరు. ఐ థింక్ దట్స్ ట్రూ. ప్రశాంత్ గారు, మీరు బాహుబలి సిరీస్ చేశారు కదా కాస్ట్యూమ్ డిజైనర్గా. తర్వాత జర్నీ రాజమౌళి గారి గ్రూప్తో ఎందుకు కొనసాగలేదు? అలా ఏం లేదండి, అది అయ్యాక ఆయనతో చేయలేదు కానీ 1-2 సినిమాలు చేసాం. తర్వాత మన ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా కాన్సన్ట్రేషన్ ఇటు వెళ్ళిపోయింది. అంటే రమ్మగారు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ కదా, మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇది ఉంది? మా ఇద్దరి మధ్యన అసలు స్మూత్ అండి. అండ్ మాకు ఎప్పుడు కూడా ఏ విషయంలో ఏ క్లాష్ లేదు. బాహుబలి అప్పుడు కానీ తర్వాత మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఫస్ట్ డే ఫస్ట్ షో గ్రూప్ అని ఉంది మా అందరికి, కలిసి సినిమాలకి వెళ్తాం, సండే లంచ్లు కలుస్తాం, సంక్రాంతికి వాళ్ళు పొలం వెళ్ళిపోతాం. సో ఇట్స్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ. వల్లి అయినా అంతే, రమ్మ అయినా అంతే, వాళ్ళ ఫ్యామిలీ అంతా. మహేష్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఏమన్నా ఐడియా ఉందా? అసలు ఇంత కూడా లేదు, అసలు ఛాన్సే లేదు. బాహుబలియే నేను అందులో వర్క్ చేసినా సరే నాకు బాగా గుర్తు, ట్రైలర్ కట్ చేశారు, నంది అసలు రెఫ్యూజ్ చేశారు చూపించడానికి. నేను అడగను కూడా ఎప్పుడు. ఐ నో దేర్ ప్యాషన్, ఐ నో ఇట్ విల్ బీ. అండ్ నాకు ఎప్పుడు యాక్చువల్లీ చాలా మేము తీసిన సినిమాలు కూడా నేను ఎప్పుడు ఎడిట్లో అన్నీ చూసాను. కొన్ని సీన్లు చూస్తాను అనమాట, అసలు జస్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందని తెలుసుకోవడం. సినిమా అంతా ఎప్పుడు చూడలేదు. కోర్ట్ ఫస్ట్ టైం చూశాను. నాకు స్క్రీన్ మీద చూడటం ఇష్టం. వాల్ పోస్టర్లో 100% సక్సెస్ సో ఫార్. జనరల్గా ఏ అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కైనా ఇట్స్ ఒక ప్రౌడ్ ఇది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యానర్. అండ్ మేమందరం కూడా ఒక మైండ్ సెట్ ఉన్నవాళ్ళం. దీప్తి అయినా, నేనైనా, నాని అయినా, మాకు ప్రొడక్షన్లో వర్క్ చేసేవాళ్ళైనా అందరూ ఒక దారంతో వెళ్ళిపోతారు, ఎక్కడ ఎవరితోటి క్లాష్ ఉండదు. సో ఇట్స్ అ వెరీ నైస్ ఎన్వైరన్మెంట్ టు వర్క్ విత్. నాని విషయం తీసుకుంటే మీరు అన్నారు కదా 2006లో వచ్చి స్టోరీ చెప్పేవాడు. సో అలా వచ్చిన అబ్బాయి ఈరోజు ఇంత వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఇంతమందికి ఒక ఆధారం కల్పిస్తూ ఈ రేంజ్కి ఎదగటం మీద నాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నానిది టోటల్ స్వయం కృషి అండి. తనని ఎవరు అంటే అఫ్కోర్స్ బై ఛాన్స్ వచ్చింది అనుకోవచ్చు. దాని తర్వాత నుంచి తన కృషి, తన డెడికేషను, తన పంక్చువాలిటీ, అసలు వర్క్ చేసేటప్పుడు ఇంక ఏ ధ్యాస ఉండదు. 24/7 వర్క్ చేస్తాడు, సినిమా కోసమే పనిచేస్తాడు. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ దట్ హీ సో బిగ్ టుడే. దట్ రాసి పెట్టుంది అబ్బాయికి. అంటే బ్యానర్లో తీసే సినిమాలు లో బడ్జెట్తో ఉంటున్నాయి, నాని బయట చేసే సినిమాలు బాగా బిగ్ స్పాన్తో ఉంటున్నాయి. ఏంటిది? అట్లా బడ్జెట్ లో బడ్జెట్ తీద్దామని అలా స్టార్ట్ అవ్వదండి సినిమా. అది పెట్టించుకుంటుంది ఆ సినిమా. ఇప్పుడు కోట్ అనే దాని మీద ఎందుకు
ఇంకా ఎక్కడన్నా మీకు ఇక్కడ వీళ్ళు చీప్ గా తీసారు అనిపించింది అసలు లాలేదు అంటే ఇంకా ఎక్కడ పెట్టాలి సెలక్షన్ లోనే మీరు అలా స్టోరీ అండి, స్టోరీ కాస్ట్. ఇఫ్ స్టోరీ రిక్వైర్డ్ యూనో బిగ్ బడ్జెట్ మూవీ, దాని గురించి ప్రశాంతి ఆలోచించదు, నాని ఆలోచించేవాళ్ళు కాదు. కోర్టుకి కనుక ఒక పెద్ద బడ్జెట్ పెట్టి తీయాల్సిన సినిమా అయితే అంత పెట్టడానికి వెనకాడేవాళ్ళు కాదు. సినిమా స్టోరీ నచ్చిందా లేదా అంతవరకే ఆలోచిస్తారు. తర్వాత నాకు కూడా, నేను ప్రొడక్షన్ చూసుకున్నాను, నాకు కూడా చెప్పింది అదే నాని, వాళ్ళకి ఏం కావాలంటే అది వాళ్ళకి దొరకాలి, నా టెక్నీషియన్స్ హ్యాపీగా ఉండాలి, సినిమా బాగా రావాలి, నాకు అదే ప్రయారిటీ, ఎంత పెట్టామన్నది కాదు, సినిమా ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. సో అది దానికి ఇంకెక్కడ పెడతాం, కోర్టు స్మాల్ బడ్జెట్ తీద్దామని తీయలేదు, ఆ స్టోరీకి అంతే ఎంత అవసరమో అంత పెట్టాం. అంటే ఈ రోజు ఆ సినిమా అంత న్యాచురల్గా రియలిస్టిక్గా అందరూ కనెక్ట్ అయ్యేలా వచ్చిందంటే మీరు కావాలని దాన్ని కమర్షియలైజ్ చేసేసి ఇంకా ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద సెట్లు వేసేసి అలా వర్కౌట్ అవుతుంది. అసలు అప్పుడు తను అడిగింది అన్ని అప్పటికి ఇచ్చాను. అంటే లైక్ వాట్ ఎవర్ ద టెక్నికల్, ఆర్ ఇప్పుడు జగదీష్కి అక్క ఇది నా విజన్ అక్క, ఇది కోర్ట్కి అంటే నాకు పెద్ద కోట్ కావాలంటే ఆ కోటే లైక్, బట్ ఈ సైడ్ నాకు డిస్ట్రిక్ట్ కోర్ట్ లాగే ఉండాలి నా కోట్ అట్లా. సో వాట్ ఎవర్ దే నీడెడ్ దే గాట్. అంతకన్నా మేము ఇంకా ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా క్వాలిటీకి తగ్గకుండా వి గేవ్ ఎవ్రీథింగ్ టు కోర్ట్. సో ఇట్స్ ద సబ్జెక్ట్ దానికి ఎంత పెట్టాలో అంత పెట్టాము. బట్ ఎనీ ఫిల్మ్ ఇస్ లైక్ దట్. నెక్స్ట్ రేపు వచ్చే సినిమా పీరియడ్ సినిమా నచ్చింది అనుకో నానికి, he'll spend it. He doesn't think that it's నేను తీసే ప్రొడక్షన్ లో బడ్జెట్ అలా ఏమి ప్లాన్స్ అసలు ఆలోచన లేదు. జనరల్గా మన సినిమాల్లో కోర్టు అనగానే ఆ బోన్లో నుంచొని డైలాగులు చెప్పటాలు ఇవన్నీ ఉంటాయి. బట్ వేరాజ్ మీ సినిమాకి వచ్చేసరికి న్యాచురల్గా రియలిస్టిక్గా కోర్టులో ఎలా ఉంటుంది, జడ్జి ముందు ఇద్దరు లాయర్లు ఎలా నిలబడి ఎలా వాదులాడుతుంటారో రియలిస్టిక్గా ఉంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నా. ఏవో కొన్ని సినిమాల్లోనే ఇలా రియలిస్టిక్గా ఉంటుంది, ఇందులో అయితే 100% అప్రోచ్ అనేది, కోర్టు అప్రోచ్ ఎలా ఉండాలో అలాగే ఉంది. అంత డైరెక్టరేనండి. ఎందుకంటే నేను అడిగాను, జగదీష్ ఇలా ఉండవు కదా కోర్టులు, సినిమాల్లో నేను చూసిన కోర్టులు చాలా పెద్దగా ఉంటాయి కదా అంటే, లేదక్క నేను ఇలాగే ఉంటాయి, నేను డిస్ట్రిక్ట్ కోర్టులో తిరిగి వచ్చాను ఈ సినిమా కోసం. తను చాలా రీసెర్చ్ చేసుకున్నాడు, లోపల డిస్ట్రిక్ట్ కోర్టులు ఫోటోలు తీసుకుని ఎట్లా ఉంటాయి అనేది అలాగే కోర్ట్ క్రియేట్ చేయించుకున్నాడు. నేను ఎప్పుడు అలాంటి కోర్ట్ చూడలేదు, బట్ తను అనడం అలాగే ఉంటాయి యాక్చువల్ కోర్ట్స్ అని. సో హీ వాంటెడ్ టు గో ఫర్ వెరీ న్యాచురల్ లొకేషన్స్. ఇప్పుడు చందు ఇల్లు ఉంటుంది, అది యాక్చువల్గా వాచ్మెన్ హౌసే, ఒక వాచ్మెన్ హౌసే, ఆ వాచ్మెన్ హౌసే హీ వాంటెడ్ టు గో ఫర్ రియల్. మేము సెట్ అయ్యడానికి రెడీ, కానీ హీ సెడ్ నో, నాకు రియల్ లొకేషన్సే కావాలి, ఒక వాచ్మెన్ ఇల్లే కావాలి. వాళ్ళ సామానే వాడుకున్నాం, వాళ్ళు వంట చేసే సామాన్లే వాడుకున్నాం. సో దాట్స్ వాట్ హీ నీడెడ్ టు లుక్ ఆథెంటిక్. మనం దానికోసం ఒక సెట్ వేస్తే ఎక్కడో మీకు ఆ రియాలిటీ ఉండదు, ఆ న్యాచురల్నెస్ ఉండదు అది. సో నానికి అక్క ఇప్పుడు మొత్తం మీ యూనిట్ మొత్తానికి అక్క అయిపోయారు. అదే అన్నాక తెలుగు తెలంగాణ ఆంధ్రకు కూడా అక్క అయిపోయారు, అందరూ అక్క అని పిలుస్తారు. గుడ్. ఏంటి ఈ బ్యానర్ అసలు లక్ష్యం ఏంటి, మోటివ్ ఏంటి, అసలు ఎలా ఈ బ్యానర్ని ఏ స్థాయికి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏంటి? ఈ బ్యానర్ స్థాయి గురించి ఏం అనుకోలేదండి, బట్ ఐ థింక్ మా మోటివేషన్, మా గోలు ఏమీ లేదు. పర్ఫెక్ట్ కథలు, పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్, బాగా కష్టపడేవాళ్ళు, క్లారిటీ ఉన్నోళ్ళు, కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏమైనా వస్తే దట్స్ వాట్ వీ వాంట్ టు కీప్ డూయింగ్ మోర్ అండ్ మోర్ గుడ్ ఫిలిమ్స్ అంతే. గుడ్. సో ఫైనల్గా మనం ఈ ఇంటర్వ్యూ కంక్లూడ్ చేయబోయే ముందు అర్జున్ సర్కార్ గురించి సర్ప్రైజ్ ఏమన్నా రివీల్ చేయగలిగితే. నానియే పెద్ద సర్ప్రైజ్, తన క్యారెక్టరైజేషన్ చాలా పెద్ద సర్ప్రైజ్, డిఫరెంట్ నాని చూస్తారు. అంటే వేరే సర్ప్రైజ్లు ఏం లేవా సినిమాలో? ఇంకా ఉంటాయండి, కానీ చూస్తే అది చూపించే సర్ప్రైజ్, చెప్పే సర్ప్రైజ్ కాదు, అన్ని టీజర్ లోనే మీకు ఇచ్చారు కదా కొన్ని సర్ప్రైజ్. మీరు ఆడి తెలిపారు అప్పుడే, ఒక సినిమాకే బాగా ఏది రివీల్ చేయాలి ఏది రివీల్ చేయకూడదు. ఓకే అండి, నైస్ టు టాక్. థ్యాంక్ యూ. సో మీ వాల్ పోస్టర్ బ్యానర్లో ఇలాగే కొత్త కొత్త డైరెక్టర్ని పరిచయం చేయాలి, కోర్టులాగే అన్నీ సూపర్ హిట్ అవ్వాలి, 100% సక్సెస్ అనేది సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ప్రశాంతి అండ్ దీప్తి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.